నమస్తే, నేను సిరి. ఒకప్పుడు సినిమాలు అంటే ఓన్లీ నార్త్ అనుకున్నారు, కానీ ఇప్పుడు మాత్రం అట్లా కాదు. మన సౌత్ నుంచి వెళ్ళి కూడా డైరెక్టర్స్ అందరు కూడా వెళ్ళి నార్త్లో అయితే బాగా వేస్తున్నారు. సో అందులో ఆట్లీ గారి పేరు అయితే ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవాలి. అతి చిన్న వయసులోనే తను సినిమా డైరెక్టర్ అవ్వడం అయితే మనం చూసాం. సో అక్కడికి వెళ్ళి అక్కడ పెద్ద హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే ఇప్పుడు డైరెక్ట్ చేస్తున్నారు. సో అదే క్రమంలో ఒక టాక్ షోకి వెళ్ళిన దగ్గర అతను ప్రవర్తించిన తీరైతే అందరినీ అంతే అక్కడ ఉన్న ఆడియన్స్ని అయితే మంత్రముగ్ధుల్ని అయితే చేయడం జరిగింది. ఒక యాంకర్ అడిగిన క్వశ్చన్కి తను చెప్పిన ఆన్సర్కి అయితే అందరు నివ్వెరబోయారు. సో అదేంటి అనేది మనకు తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు అంటే కొంతమంది బాడీని చూసి మాట్లాడడం, కలర్ని చూసి మాట్లాడడం, చాలా వరకు అంటే బాడీ షేమింగ్ చేయడం అనేది చాలా అందరికి అలవాటు. అది తెలిసి చేస్తామో తెలియజేస్తామో తెలియదు, కానీ వాళ్ళని అనేస్తాం. నల్ల ఉంటారే కర్రోడు అని పిలవడం, అంటే కొంచెం అటు ఇటుగా ఉంటే ఏంద్రా నువ్వు ఇట్లా ఉన్నావు, నీ బాడీ ఏంద్రా ఇట్లా ఉంది అని చెప్పేసి మాట్లాడతాం. సో అలాంటివన్నీ జరుగుతాయి. అయితే ఇక్కడ ఆట్లీ గారికి కూడా అట్లాంటిది ఒక చిన్న అది ఇన్సల్ట్ అనుకోవాలా లేకపోతే ఏంటనేది తెలియదు, కానీ ఆయన రంగు ఆయన రూపం వల్ల కనుక ఆయనలో ఉన్న టాలెంట్ని అదన్నీ అడ్డు కాలేదు. ఈరోజు ఒక పెద్ద టాప్ డైరెక్టర్ లిస్ట్లో ఉన్నారు. సో అక్కడ మాత్రం ఒక చిన్న ఇదే అయినట్టు అనిపిస్తుంది అని చెప్పి సోషల్ మీడియాలో అయితే ఒక వార్త హల్చల్ అవుతుంది కపిల్ గారి షోలో. సో అది ఏంటంటారు అసలు? ద కపిల్ షో అనేది బాగా ఫెమిలియర్ అండ్ ఫేమస్ టాక్ షో. అది కపిల్ శర్మ అనేవాడు దానికి హోస్ట్గా ఉంటాడు ఆయన. అంటే ఇక్కడ నేను అంటే వాళ్ళని కించపరిచే ఉద్దేశం కాదు కానమ్మా, నాట్ ఓన్లీ కపిల్ శర్మ, మన దగ్గర కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకు ఒకసారి పేరు వచ్చేసాక వాళ్ళు ఏం చేసినా సూపరే అన్నట్టు ఉంటుంది జనాలకి. అంటే ఎంత ఎటకారంగా చేయను. మన దగ్గర కూడా ఒక యాంకర్ ఉన్నారు, మేల్ ఆర్ ఫిమేల్ అని కూడా చెప్పను. వాళ్ళు ఎంత పెద్ద స్టార్లు అయితే ఒకలా మాట్లాడతారు, కింద స్టార్లు అయితే నువ్వు అనే సంబోధించి మాట్లాడతారు స్టేజ్ మీద. తర్వాత వాళ్ళని కొన్ని పదాలు అంటే సెన్సార్ కట్ అయ్యే పదాలు కూడా దోళ తీరిందా అనే పదం నేను వాడడానికి ఇప్పుడు ఇబ్బంది పడ్డా. వాళ్ళు చక్కగా కింద చిన్న స్థాయి హీరోలు అలా మాట్లాడుతుంటారు. ఏమంటే పేరు వచ్చేసింది కాబట్టి వాళ్ళు ఏం చేసినా తోపే, వాళ్ళు ఏం చేసినా బాగుంటుంది. అది ప్రతి దగ్గర ఉన్నదే. అంటే నా ఎక్స్పీరియన్స్ ఇది, నా రేంజ్ ఇది, వీడంతా నా ముందు అనే ఫీలింగ్ మన దగ్గర కూడా ఉన్నారు. అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే నేను లేకపోతే నీ సినిమాకి ఎవరు వస్తారు అన్న ఇది షో ఇంకెవరు చేసినా ఇది అవ్వదు అని ఉన్నారు. తప్పే అది. అంటే అది వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం నమస్కారం పెట్టి. అలాగే కపిల్ శర్మ మాట్లాడు, ఎందుకంటే బాలీవుడ్ అనేసరికి ఒక తోపు కదా, మనం హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువ. అంటే వాడేదే కాదు, నార్త్ నుంచి ఎవరు కాల్స్ చేసినా, బ్యాంకింగ్ కాల్స్ కానీ, క్రెడిట్ కార్డు కానీ, లోన్స్ కానీ ఎవరు చేసినా సాబ్ నమస్కారం సాబ్ జగదేవ్ బాత్ కీజియేనా మీరు అంటే బై స్టార్టింగ్ ఎవడైనా హిందీ ఎత్తుకుంటే నాకు హిందీ వచ్చు కాబట్టి నీకు అందరికి హిందీ వచ్చు, నేషనల్ లాంగ్వేజ్ అది కాదు కదా. నేషనల్ లాంగ్వేజ్ కాదు కదా, ఎంతమందికి తెలుసు? ఇట్ ఈస్ అన్ అఫీషియల్ లాంగ్వేజ్. అంటే నేను చెప్పేది అక్కడ మెంటాలిటీ అలా ఉంటుంది వాళ్ళది. వాడు ఏ ఇంటర్వ్యూ చేసినా ఠీకే చల్తా అని మధ్యలో ఇంగ్లీష్ మధ్యలో హిందీ పదాలు వాడితే తప్పు లేదు, కానీ మన సౌత్ వాడు ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడితే యువర్ లాంగ్వేజ్ రిలేటెడ్ విత్ యువర్ మదర్ టంగ్ నా అంటాడు. అంటే నీ మదర్ టంగ్ పదాలు వాడేలాగా ఉంది అంటాడు. అంతేందుకు సార్, మన తెలుగు ఇండస్ట్రీలోనే తెలుగు మాట్లాడితే తప్పులాగా చూస్తున్నారు. అది మరి వేరే సబ్జెక్ట్ లేదు చెప్తున్నా. అంటే అలాంటి కల్చరు, అటువంటి బిహేవియర్ ఉన్న వాళ్ళకి ఏం తెలుసు? ఎంతసేపు ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే ఒక 4 డ్యూయట్ సాంగ్స్, 2 పార్టీ సాంగ్స్, సినిమా ఒక ప్రేమ అంతే. ఇక్కడ ఇప్పుడు విఠలాచార్య సినిమాలు ఎప్పుడో తీశారు, స్టీవెన్ స్పీల్బర్గ్ చూసి సూపర్ అంటాం మనం. ఆ టెక్నాలజీ లేని రోజుల్లో ఆయన తీశాడు, ఎవరు గుర్తించారు? ఒక ప్రాంతీయ భాష అయిపోవడం మన దౌర్భాగ్యం అంతే, కాకపోతే ఇంకేం లేదు. సో వాళ్ళకి ప్రతిదీ ఎటకారం. అయితే అక్కడ సమయస్ఫూర్తిగా మాట్లాడడం అనేది గొప్ప విషయం. ఇప్పుడు అట్లీని బిగిల్ అనే సినిమా ఎంత హిట్ అయింది అసలు. విజయ్ దానికన్నా ముందు ఆయన ఫస్ట్ సినిమా వచ్చేసి రాజారాణి సినిమా. అసలు ఎవరు ఎక్స్పెక్టేషన్స్ అంటే ఆ సినిమా మీద ఎవరు ఎక్స్పెక్టేషన్స్ అని పెట్టుకోలేదు, ఎందుకంటే ఒక కొత్త కుర్రాడు వచ్చిండు ఇండస్ట్రీకి అని చెప్పేసి మాట్లాడు. కానీ ఆ సినిమాకి ఈ రోజు ఈ టీవీల ముందు కట్టేస్తుంది అందరినీ. ఇంకోటి ఏంటంటమ్మా, ఇప్పుడు మురుగదాస్ గారు ఆయనకు అవకాశం ఇచ్చారు, ఆయన అదే చెప్పాడు. మురుగదాస్ అనే వ్యక్తి గజని ఎలా ఉంటుంది, యాజ్ ఇట్ ఈజ్ మనకు చేస్తే సూర్య అలాగా ఎవరు చేయలేరురా అనుకుంటాం. ఆ హిందీలో అమెరికాన్ చేస్తే అమెరికాన్ కూడా బాగా చేశారురా, అది వాళ్ళు చేసి ఇది చేస్తే అమెరికాన్ అంత బాగా చేయలేడు కాదు, సూర్యలాగా అమెరికాన్ కూడా చేయలేడు నాకు అనిపించింది చెప్తున్నా. సో మరి ఇదే వాళ్ళు గొప్ప. ఇది అప్పుడులో పాన్ ఇండియా మూవీస్ ఉంటే ఇదే రిలీజ్ చేస్తే ఏ రేంజ్లో ఉండేదో ఏంటి గొప్ప.
కళని కలగానే చూడండి అబ్బా. మరి చిరంజీవి గారు అంత హట్ అయింది ఎందుకు? అవార్డు తీసుకోవడానికి వెళ్తే మన తెలుగు పోస్టర్ కూడా లేదట కనీసం ఎక్కడ. ఎట్లా తెలుస్తుంది ఇంకా ఎంతసేపు అలా కాదమ్మా. ఎవరెవరు ప్రియాంక చోప్రా గారికి పద్మశ్రీ ఇచ్చేశారమ్మా, సైఫ్ అలీ ఖాన్ గారికి పద్మశ్రీ ఇచ్చేశారమ్మా. మన దగ్గర జయసుధ గారికి ఇంతవరకు లేదు. చంద్రమోహన్ పైన చనిపోయాడు, ఆయనకి ఎవరికి లేవు. అంటే ఎంతసేపు నటులు అంటే వీళ్ళకి భాష రాదు కాబట్టి వీళ్ళ యాక్టింగు వీళ్ళు ఇది తెలియదా? సో అదే ఆ రుబాబ్ మీద కపిల్ శర్మ కూడా అడిగాడు, తప్పే ఉంది. ఆయనకి ఒక్కొక్క షోకి మొత్తం లక్షలు ఏంటమ్మా, పెరానం 4 crores ఎంతో అంట ఆయన ప్యాకేజ్, తెలుసా? ఓన్లీ ఆ షో వరకు. ఇంకా బయట నుంచి వచ్చేవి వేరే. మరి ఏంటి అసలు? అంటే ఒక వ్యక్తిని కించపరిస్తే ఇన్ని కోట్లు సంపాదించవచ్చు అనమాట ఒక షోకి వచ్చిన వాళ్ళని. అది వాళ్ళ విజ్ఞత, అది వాళ్ళ సంస్కారం. అంటే ఇప్పటికీ కూడా ఇంత 2024 ఇంకా అయిపో కూడా వస్తుంది, 2025 వస్తుంది. ఇంకా కలర్కి బాడీలో అంటే బాడీ ఒక రకంగా ఉంటేనే 6 pack ఉంటేనే మనుషులు, కలర్ వైట్గా ఉంటేనే మనుషులు, అంతే అంతే. ఇంకా వాళ్ళలో ఎంత టాలెంట్ ఉన్నా వేస్ట్ అంటారు. అంటే అది ఒక్కొక్కరు ఒకళ్ళ గొప్పతనాన్ని తట్టుకోలేక వచ్చిన మాటలే అది. సో దానికి కూడా ఆయన చాలా చాకచక్యంగా చెప్పాడు. నా స్టోరీ నరేషన్, నా టేకింగ్, డైరెక్షన్ బట్టి ఇచ్చాడు అవకాశమే తప్ప నాకు నా కలర్ చూసి నా బాడీ లాంగ్వేజ్ చూసి ఇవ్వలేదు వాడు. అంతే కదా. ఈరోజు అబ్దుల్ కలాం అందగాడా చెప్పండి అమ్మా? ఈ రోజుకి చెప్పుకున్నా. మదర్ తెరీసా అందగత్తా కాదు కదా. అంటే ఇంకా వాళ్ళు అక్కడే ఉండిపోయారు. అది వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్, అది వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్. కాకపోతే మన దగ్గర ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే ఎవడైతే ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడో వాడికి సబ్జెక్ట్ ఉన్నట్టు. ఇంగ్లీష్ ఈజ్ అ లాంగ్వేజ్, దట్ ఈస్ నాట్ ఎ నాలెడ్జ్. మన దగ్గరే ఉందండి. మొన్న ఎవరో ఒక ఫారిన్ లిటరేచర్ వచ్చాడు మన, అంటే ఇక్కడ వెళ్ళి ఎన్ఆర్ఐ స్థిరపడి మళ్ళీ అనుకోవచ్చు. ఆయన ఇంటర్వ్యూలో చూస్తే ఒక్క భారతీయుడు మాత్రమే ఆడి ఇంగ్లీష్లో మాట తీరుని బేరీజు వేసుకొని వాడి టాలెంటే కాదని నిర్ధారిస్తారంట. పని ఇచ్చిన తర్వాత పనితనం చూడు. అది లేదు మన అదొక ఇప్పుడు అంటే అండ్ సో అని మాట్లాడితే అబ్బాయి ఇడు పోషరా అంటే ఇంగ్లీష్ మాట్లాడితే పోషరా. ఇంకా అందులో కూడా అండ్ సో అని కాకుండా కొత్త పదాలు యాడ్ చేసి మాట్లాడితే వాడు ఇక తురమే. కొత్త పదాలు కూడా కాదు, పదం పూర్తిగా పలకడం రాక ఫెబ్బు సెప్పు ఇలాగ అనాలన్నమాట. అంటే అప్పుడు మొన్న ఒక మిత్రుడు ఇలాగే మాట్లాడాడు, మ్యాట్ లీవ్ వచ్చిందా నీకు అని అడుగుతున్నాడు ఒక కొలీగ్ని, ఫిమేల్ అమ్మాయిని. మెటర్నిటీ లీవ్కి షార్ట్ కట్ మ్యాట్ లీవ్. ఇప్పుడు ఏంటంటే అర్థమైందా లేదా నీకు? అర్థం కాబట్టి నువ్వు అప్గ్రేడ్ అవ్వట్లేదు నన్ను అన్నాడు. నిజంగా మేము అప్గ్రేడ్ అవ్వలేదు సార్. మాకు తెలుగులో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది, తెలుగు అమ్మాయిగా పుట్టడం కూడా చాలా హ్యాపీగా ఉంది, ప్రశాంతంగా ఉన్నాను సార్. కీప్ ఇట్ అప్. సో అట్లా అలాంటి కల్చర్లు ఉన్న వాళ్ళు జనరల్గా ఎదుటి వాళ్ళని కించపరిస్తేనే ఒక స్థాయి అనుకుని ఫీల్ అయ్యే వాళ్ళందరికీ నమస్కారం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ సో మచ్.